హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్స్ ఇంగ్లీష్ హబ్. సో ఈ వీడియోలో మనము రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, ఇది గ్రూప్ 4కి సంబంధించినటువంటి సిలబస్లో ఉన్న మనకు రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద సెంటెన్స్ అనేది ఒక సిలబస్ ఇది. సో ముందుగా ఈ సిలబస్ డిస్ప్లే చేయాలనుకున్నాను. ఇది గ్రూప్ 4కి సంబంధించినటువంటి సిలబస్. దీని స్టాండర్డ్ అనేది బేసిక్గా ఎస్ఎస్సి స్టాండర్డ్ అని ఇచ్చారు, కానీ మనం రీఅరేంజ్మెంట్ చూసినా లేదా రీడింగ్ కాంప్రహెన్షన్ చూసినా ఎస్ఎస్ స్టాండర్డ్ అయితే లేదు. సో ఈ జనరల్ నాలెడ్జ్ పేపర్ ఏదైతే ఉందో పేపర్ 1లో మనకున్న సిలబస్ అయితే ఇదంతా ఉంది. అలాగే సెక్రటేరియట్ ఎబిలిటీస్లో మనకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఈ రెండు టాపిక్స్ అనేది మనకు మెన్షన్ చేశాడు. ఒకటి రీడింగ్ కాంప్రహెన్షన్, ఇంకోటి రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద సెంటెన్సెస్ విత్ వ్యూ టు ఇంప్రూవింగ్ అనాలిసిస్ ఆఫ్ ద ప్యాసేజ్ అన్నాడు. సో అనాలిసిస్ ఆఫ్ ద ప్యాసేజ్ అంటే అర్థం ఏంటి అని అంటే, రీఅరేంజ్ చేసిన సెంటెన్సెస్ని మంచిగా ఒక ప్యాసేజ్ లాగా ఫ్రేమ్ చేయండి అనే మీనింగ్. అయితే ఈ పేపర్లో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంబంధించినటువంటి దీనికి కాంప్రహెన్షన్ గురించి మనం ఇక్కడ చూడట్లేదు. మనం చూసే దేని గురించి అంటే ఈ రీఅరేంజ్మెంట్ పాయింట్ గురించి. సో ఈ రీఅరేంజ్మెంట్లో డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఆ డిఫరెంట్ మోడల్స్ని మనం ఏ విధంగా గెయిన్ చేయాలి, అవి ఎలా సాల్వ్ చేయాలి, హౌ టు సాల్వ్ దోస్ టైప్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద ప్యాసేజెస్ లేదా రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద సెంటెన్సెస్ అనేది మనకి ఇక్కడ మెయిన్ పాయింట్. Okay, so this is a syllabus copy. If you can want, you can download it from the internet. You can watch it. And remember one more thing, if you look at our channel of YouTube, మనం ప్రీవియస్గా వెరీ రీసెంట్గా 2018లో జరిగినటువంటి టీఎస్పిఎస్సి గ్రూప్ 4 రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద సెంటెన్స్ మనం వెరీ రీసెంట్లీ 3 days బ్యాక్ అప్లోడ్ చేశాను. సో ఐ హ్యావ్ అప్లోడెడ్ the previous paper of 2018 related to rearrangement of sentences just 3 days ago. ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఇమీడియట్ మనకు పైన మీకు ఇక్కడ ఐఎన్ఏ సింబల్ దగ్గర ఆ వీడియో కూడా మీకు ఇస్తాను, ఆ వీడియో చూడండి. అండ్ రిమైనింగ్ మనకు మోడల్ పేపర్స్ కూడా మనం రీసెంట్గా చేస్తున్నాము. అలాగే ఈ ఎస్జిటి పేపర్ కూడా మొన్ననే చేయడం జరిగింది 2 days బ్యాక్. సో ఎవరైతే ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నారో ఇది తెలుగు మీడియం ఎస్జిటి పేపర్, మీరు కూడా అది చూడొచ్చు, రైట్? సో వితౌట్ మేకింగ్ ఎనీ డిలే, లెట్ us get into all the types. And before getting into the types of all the rearrangement, the today's video, I would like to tell you one thing. మీరు ఒకవేళ మన ఛానల్ ఫస్ట్ స్టెప్ చూసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో ఎండింగ్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో దట్ యూ విల్ గెట్ ఆల్ ద మోడల్స్, ముందు ఏమేమి మోడల్స్ వస్తాయో మీకు అవగాహన ఉంటుంది. అండ్ ప్రీవియస్ మనకు క్వశ్చన్ పేపర్లో ఒకటే టైప్ ఆఫ్ మోడల్ ఇచ్చారు. అయితే చాలామందికి ఇక్కడ ఒకటి అవేర్గా లేని విషయం ఏంటి అని అంటే, అదే మోడల్ మళ్ళీ ఈ టైం కూడా ఇస్తారా అని కొంతమంది డౌట్ ఉండొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, అదే మోడల్ ఇవ్వచ్చు లేదా మోడల్ చేంజెస్ కూడా ఇవ్వచ్చు. రీఅరేంజ్మెంట్ అనేది చాలా మోడల్స్ ఉంటాయి. సో దీంట్లో మీకు ఆ మోడల్స్ అన్ని ఒక 4-5 మోడల్స్ మీకు ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. అవి ఎలా డీల్ చేయాలి, ఆ క్వశ్చన్స్ని ఎలా మనం డీల్ చేయాలనేది మనకి ఇక్కడ హోల్ వీడియో యొక్క పాయింట్. ఓకేనా? సో లెట్ us get into the video. సో ఒకవేళ మీరు డైలీ మనకు ఎగ్జామ్స్ ఇంగ్లీష్ గ్రామర్ మీకు సాల్వ్ చేయాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ ఉంది మనకు, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాము. ఇమీడియట్లీ జాయిన్ ఇన్ ద ఛానల్ అండ్ యూ కెన్ గెట్ ద డైలీ vocabulary and also grammar tests. Okay, right, let us get into approach to the questions. This is the first slide. అసలు ముందుగా రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనేది మనకి ఇక్కడ పాయింట్. సో హౌ టు అప్రోచ్ ద రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, డైరెక్ట్లీ యూ హౌ టు గో టు ద ఆప్షన్స్. వై డూ యూ నీడ్ టు గో టు ద ఆప్షన్స్? ఎందుకు అని అంటే, మీకు ప్రీవియస్గా ఏదైతే మీకు 2018 పేపర్లో రీసెంట్గా చేసిన వీడియో ఉంది కదా, అందులో ఇంకా డీటెయిల్గా చెప్పాను. చాలా వరకు స్టూడెంట్స్ ఏం చేస్తారు అని అంటే, సెంటెన్సెస్ పై నుండి కింద వరకు, కింద నుండి పై వరకు చదువుతూ టైం వేస్ట్ చేస్తారు. మనకు ఒక క్వశ్చన్లో 1 to 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? 1 to 6 క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని 5 కూడా ఉంటాయి. 6 మాత్రమే కాదు, కొన్ని 5 కూడా ఉంటాయి. 4 అయితే చాలా కష్టం, ఎక్స్పెక్ట్ చేయకండి. ఎక్స్పెక్ట్ చేసినా మాత్రం అవి ఈజీగా ఉండవు. సో 4 లేదా 5 లేదా 6 ఇన్ని క్వశ్చన్స్ మనకు ఉంటాయి. ఇవన్నిటిని కూడా రీఅరేంజ్ చేయాలి. క్వశ్చన్స్ కాదు, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్ ఉండేది మాత్రం మనకు 4. ఆప్షన్స్ ఓన్లీ 4. అయితే ఆప్షన్స్లో బిగినింగ్లో ఏ లెటర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉందా, బి ఉందా, సి ఉందా, డి ఉందా చూసి దాన్ని పట్టుకొని మనం పైన ఒక సెంటెన్స్ లేదా రెండుని ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఉంది.
సో డైరెక్ట్గా ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత సెంటెన్సెస్ని మనము పైనుండి ఎలిమినేట్ చేయాలి. తర్వాత ఇంకా ఏం సెంటెన్సెస్ ఎలిమినేట్ చేయాలంటే బిగినింగ్ నుండి చూసి కొన్ని సెంటెన్స్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఈ ఏదైతే పాయింట్ చెప్తున్నా నేను ఈ పాయింట్స్ అన్నిటి కూడా ఇప్పుడు నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోయే క్వశ్చన్స్లో మీరు కేర్ఫుల్గా చూడండి. ఓకేనా? తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ట్రై టు ఫైండ్ ద ఇంట్రడక్షన్ సెంటెన్స్. ఇంట్రడక్షన్ సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయాలి. అంటే ఈ టాపిక్ అంతా ఏదైతే పారాగ్రాఫ్స్ ఇస్తారో ఆ పారాగ్రాఫ్స్లో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ గురించి ఒక పర్టికులర్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తారు. ఆ టాపిక్ ఏంటని మీరు ఫైండ్ అవుట్ చేస్తే అది మనకు స్టార్టింగ్ సెంటెన్స్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే మేక్ పేర్స్. పేర్స్ అంటే ఏబి అని, లేదా బిఏ అని, లేదా ఏసీ అని, లేదా సిడి అని, ఇలాంటి కొన్ని పేర్స్ జరుగుతాయి కదా. ఈ పేర్స్ వల్ల ఏంటి సార్ ఉపయోగం అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటసే ఏసీ అనేది కరెక్ట్ పేరు అనుకుందాం. ఇప్పుడు ఏసీ పేరు తీసుకొని కింద ఉన్న ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్లో ఏదైతే ఏసీ ఉంటుందో అవి మాత్రమే మనకు ఆన్సర్స్ అవుతాయి, మిగతావి మనం ఎలిమినేట్ చేస్తాం. ఓకేనా? సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు మేక్ పేర్స్. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వర్డ్స్. ఇవి మనకు గ్రామర్కి రిలేటెడ్. స్టార్టింగ్లో ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయొచ్చు, మనము ఎండింగ్లో ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయొచ్చు. ఇది మనకు కొంచెం గ్రామర్కి రిలేటెడ్ వర్డ్స్. నేను డ్యూరింగ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ ఫర్దర్ క్వశ్చన్స్ నేను ఈ వర్డ్స్ కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇవన్నీ చేసే తరుణంలో మనం ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి అప్రోచ్లో డైరెక్ట్ ఆప్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, బిగినింగ్ సెంటెన్స్ చూసినప్పుడు కానీ, ఇంట్రడక్షన్ చూసినప్పుడు కానీ, పేర్ మేక్ చేసినప్పుడు కానీ, స్టార్టింగ్ ఎండింగ్ వర్డ్స్ చూసినప్పుడు కానీ, ఈ 5 యాక్షన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే కామన్ పాయింట్ ఏంటి అని అంటే ఎలిమినేట్. ఎన్ని ఆప్షన్స్ సాధ్యమైతే అన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయండి. దానివల్ల మనకు 4 ఆప్షన్స్ ఉన్నవి 2 ఆప్షన్స్కు 1 ఆప్షన్స్కు మనము లీడ్ చేయబడతాం. దానివల్ల ఈజీగా ఆన్సర్ వస్తుంది. అండ్ ఎప్పుడైతే మీకు ఫైనల్గా ఆన్సర్ దొరుకుతుందో ఆన్సర్ దొరికిన తర్వాత వెంటనే ఒక 30 to 40 సెకండ్స్లో యూ హ్యావ్ టు రీరీడ్ ద సెంటెన్సెస్ విత్ ద చోజన్ ఆప్షన్. ఏదైతే ఆప్షన్ మీరు కరెక్ట్ అని అనుకుంటారో ఆ ఆప్షన్ యూజ్ చేసి యాజ్ ఇట్ ఈస్గా సెంటెన్సెస్ మొత్తం రీఅరేంజ్ చేసి చదవండి కరెక్ట్ ఆప్షన్తోని. దానివల్ల మీకు ఒక అవగాహన వస్తుంది, ఓకే ఆ రీఅరేంజ్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, సీక్వెన్స్లో ఉందా లేదా అనేది పాయింట్. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ మోడల్ నెంబర్ 1 మీకు డిస్ప్లే చేశాను. మోడల్ నెంబర్ 1 ఏం చేస్తాడు అని అంటే ఏబిసిడి అనే విధంగా ఆప్షన్స్ ఇచ్చేసి ఇది ఒక సెంటెన్స్ రూపంలో ఉంటుంది. బేసిక్గా ఏంటంటే ఇక్కడ వరకు కట్ చేసి ఈ దట్ అనేది కూడా ఇక్కడ నుండి స్టార్ట్ చేసి సెకండ్ లైన్లో స్టార్ట్ చేశాడు. అండ్ ఏ యూనిక్ అనేది థర్డ్ లైన్లో స్టార్ట్ చేశాడు. డీపెస్ట్ అనేది ఫోర్త్ లైన్లో స్టార్ట్ చేస్తాడు. ఈ విధంగా బేసిక్ ఇలా జరుగుతుంది. బట్ ఇది ఏం మోడల్ సార్ అని అంటే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ అనే చెప్పగలుగుతాం. ఎందుకు అని అంటే మనం ఇలా చూసినవన్నీ ఇది ఒక సెంటెన్స్ ఏమో మనం అర్థం చేసుకుంటాం. ఇది సెంటెన్స్ కాదు, స్టిల్ ఇట్ ఈస్ ఎ రీఅరేంజ్మెంట్. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ ఏంటి మనం గమనించింది అని అంటే డైరెక్ట్లీ గో టు ద ఆప్షన్స్ అని చెప్పా. ఆప్షన్స్లో మనం గమనించినట్లయితే దిస్ ఆప్షన్ ఈజ్ స్టార్టింగ్ విత్ సి, this is starting with B, this is starting with A, and this is starting with A. Now, tell me one option that cannot be used in the beginning. ఏ సెంటెన్స్లో ఏ పార్ట్ని మనం బిగినింగ్లో యూజ్ చేయలేము అని అంటే డీని బిగినింగ్లో మనం యూజ్ చేయలేము. ఎందుకు సార్ డీని బిగినింగ్లో యూజ్ చేయలేమంటే ఒక్కటే పాయింట్, కామన్ పాయింట్ ఏంటి అని అంటే కింద ఆప్షన్స్లో ఎక్కడ కూడా డీతోని సెంటెన్స్ స్టార్ట్ అవ్వట్లేదు, డీతోని ఆప్షన్ స్టార్ట్ అవ్వట్లేదు. అందువల్ల ఇమ్మీడియట్లీ వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ డి ఫ్రమ్ ద బిగినింగ్ నుండి మాత్రమే. ఓకేనా? తర్వాత ఒకసారి సి ఎండింగ్ దగ్గరికి రండి. ఇది సి. ఓకేనా? ఇది సి ఎండింగ్. సి ఎండింగ్లో ఏమవుతుందంటే దాతో ఎండ్ అవుతుంది. ఆర్టికల్స్ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ రూల్స్ నేను చెప్పేవి. ఏ అండ్ ద ఇంగ్లీష్లో ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వీటికి కంపల్సరీ కంటిన్యూషన్ ఉంటుంది. ఆ కంటిన్యూషన్లో అట్లీస్ట్ ఒక నౌన్ అయినా రావాలి. యాడ్జెక్టివ్ నౌన్ కూడా యూజ్ చేయొచ్చు, యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ నౌన్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ అట్లీస్ట్ నౌన్ అయినా ఉండాల్సిందే. సో గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ని. ఆర్టికల్స్ని ఎప్పుడు కూడా ఎండింగ్లో యూజ్ చేయకూడదు. అలా ఎండింగ్లో వచ్చిందంటే మనకు కంటిన్యూషన్ రాదు. ఓకేనా? ఆ ఆన్సర్ రాంగ్ అన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొక పాయింట్ నేను చెప్పేది ఏంటంటే దాతోని కంటిన్యూషన్ వచ్చేవి ఒకసారి కనెక్ట్ చేద్దాం. ఒకటేమో దా సైంటిస్ట్స్, ఇంకొకటి దా దట్, ఇంకొకటి దా డీపెస్ట్. ఇవి మూడే కదా మనకు పాసిబిలిటీ కావాల్సింది. అంటే మనకు కావాల్సింది సిఏ కానీ, లేదా సిబి కానీ, లేదా సిడి కానీ. ఇప్పుడు సిడి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తా. సిడిలో ఏమైందంటే మనకు ఈ వర్డ్ యూజ్ చేస్తారు చూసారా, ఏంటి వర్డ్? డీపెస్ట్. దీని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎవరని చెప్తారా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అంటే యాడ్జెక్టివ్. దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యాడ్జెక్టివ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని గుర్తుపెట్టిన వెంటనే మనము ఇది యాడ్జెక్టివ్ అనగానే యాడ్జెక్టివ్లో 3 degrees ఉంటాయి. ఒకటి పాజిటివ్ డిగ్రీ, ఇంకొకటి కంపారిటివ్ డిగ్రీ, ఇంకొకటి సూపర్లేటివ్ డిగ్రీ.
పాజిటివ్ డిగ్రీ వచ్చేసి ఇక్కడ దానికి డీప్, తర్వాత కంపారిటివ్ డిగ్రీ వచ్చేసి డీపర్, సూపర్లేటివ్ డిగ్రీ వచ్చేసి డీపెస్ట్. ఓకేనా? సో వీటికి ఉన్న క్వాలిటీ ఏంటి అని ఇప్పుడు చెప్తాను, కేర్ఫుల్గా వినండి. రూల్స్ చెప్తాను ఇప్పుడు, గ్రామర్ రూల్స్. ఇంగ్లీష్లో ఏ సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేసినా దానికి ముందు ఆర్టికల్ దా యూజ్ చేస్తాము. కంపారిటివ్ డిగ్రీ ఏమి యూజ్ చేసినా కంపారిటివ్ డిగ్రీ తర్వాత THAN దెన్ యూజ్ చేస్తాము. పాజిటివ్ డిగ్రీ ఏమి యూజ్ చేసినా సరే పాజిటివ్ డిగ్రీతోని యాజ్, పాజిటివ్ డిగ్రీ యాజ్ కానీ, లేదా సో పాజిటివ్ డిగ్రీ తర్వాత యాజ్ కానీ, తర్వాత నాట్ సో యాజ్ కానీ, లేదా నాట్ యాజ్ కానీ, ఇన్ని కాంబినేషన్స్ యూజ్ చేయొచ్చు. ఒకటి యాజ్, ఇంకొకటి సో యాజ్, ఇంకొకటి నాట్ సో యాజ్, ఇంకొకటి నాట్ యాజ్. ఇవన్నీ పాజిటివ్ డిగ్రీలో వస్తాయి. ఈ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు 3 రూల్స్ చెప్పాను మీకు. ఒకటి, ప్రతి సూపర్లేటివ్ డిగ్రీ ముందు ఆర్టికల్ దా, ప్రతి కంపారిటివ్ డిగ్రీ తర్వాత THAN మాత్రమే, EN కాదు. ప్రతి పాజిటివ్ డిగ్రీకి యాజ్, సో యాజ్, నాట్ సో యాజ్, నాట్ యాజ్ ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు పాజిటివ్ డిగ్రీలో. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ డీపెస్ట్ అనేది పాజిటివా, కంపారిటివా, సూపర్లేటివా? సూపర్లేటివ్. ఆల్రెడీ ఇక్కడ రాశాను. సూపర్లేటివ్ డిగ్రీకి ముందు మనం ఏం ఆర్టికల్ తీసుకోవాలి? దా తీసుకోవాలి. ఇప్పుడు ఎండింగ్లో ఎన్ని ఆప్షన్స్లో దా ఉంది చెప్తారా? ఇక్కడేమో డిస్కవర్డ్ అని ఉంది, ఇక్కడేమో స్పిల్స్ అని ఉంది, ఇక్కడ మాత్రమే దా ఉంది. అంటే మనము ఇమ్మీడియట్గా పేర్ చేసేది ఒక పేర్ ఏంటి అని అంటే సితోని డి పేర్ చేస్తున్నాము. ఓకేనా? ఈ సిని అలాగే ఈ డిని రెండింటిని మనం ఇక్కడ కలిపేస్తున్నాం. మనము దీన్ని ఏమంటామంటే పేర్ మేకింగ్ అని అంటాం. ఒకటి గ్రామర్ అప్లై చేసాము, ఒకటి డైరెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయాము, ఇంకొకటి ఏం చేసామంటే పేర్ చేసాము. ఇప్పుడు కింద ఆప్షన్స్లో సిడి మాత్రమే ఉన్న పేర్స్ ఎన్ని ఉన్నాయి గమనించండి. ఇప్పుడు సిడి ఇక్కడ ఉంది, సిడి ఇక్కడ ఉంది, సిడి ఇక్కడ ఉంది, ఇక్కడ డిసి ఉంది. అంటే 4th ఆప్షన్ ఈజ్ డైరెక్ట్లీ అవుట్. అయిపోయిందా? తర్వాత ఇప్పుడు ఏ దగ్గరకు వద్దాం. ఏ దేంతో స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ సైంటిస్ట్ అని స్టార్ట్ అవుతుంది. సైంటిస్ట్ అనేది ఒక నౌన్ ఫామ్, అవునా? సో నౌన్ ఫామ్ని బిగినింగ్లో యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత బి దగ్గరికి రండి. బిలో బిగినింగ్లో దేంతో స్టార్ట్ అవుతుందంటే దట్ అన్నాడు. ఒకవేళ దట్ అనే ఒక డెమాన్స్ట్రేటివ్ వర్డ్ ఇంగ్లీష్లో బిగినింగ్లో వచ్చింది అని అంటే దట్కి ఇమ్మీడియట్గా ఒక నౌన్ కానీ లేదా ఒక హెల్పింగ్ వర్బ్ కానీ, మోడల్ వర్బ్ అయితే కాదు. సో ఇమ్మీడియట్గా మోడల్ వర్బ్ యూజ్ చేసినా సరే దానికి ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి. కాకపోతే దట్ అనేది ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే మనకు పాయింట్ లేదు. సో దాన్ని కూడా కొంచెం పక్కన పెడదాము. తర్వాత ఏ యూనిక్ ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా ఇన్ మైరీనా ట్రెంచ్ అన్నాడు. మైరీనా ట్రెంచ్ అనేది ఒక ప్లేస్ అనమాట. లెటస్ సే ఒక దీన్ని ఒక వాటర్ ఉన్న ఏరియా అని కూడా మనం అనుకోవచ్చు, రైట్? ఓషన్స్లో ఆ ఏరియా అనమాట. సో ఇప్పుడు దీంట్లో దేని గురించి మాట్లాడుతున్నారు అనేది ఒకసారి ఏ దగ్గరకు వస్తే మనకు అర్థమవుతుంది. ఏలో ఏమన్నాడంటే సైంటిస్ట్స్ హ్యావ్ డిస్కవర్డ్. ఏమని చెప్పారు ఇక్కడ? సైంటిస్ట్స్ హ్యావ్ డిస్కవర్డ్. ఏం డిస్కవర్ చేశారు చెప్తారా? ఏదో డిస్కవర్ చేశారు వీళ్ళు. ఏం డిస్కవర్ చేశారు? దే డిస్కవర్డ్ సమ్ బ్యాక్టీరియా. ఏం బ్యాక్టీరియా అని అంటే ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియాని డిస్కవర్ చేశారు. ఎక్కడ అని అంటే ఇన్ మరీనా ట్రెంచ్. అంటే మనకు బిగినింగ్లో రావాల్సింది ఏంటి అని అంటే ఆన్సర్ మస్ట్ బి ఓన్లీ థర్డ్ వన్. ఎక్కడ ఉంది థర్డ్ వన్ అంటే ఏ బిగినింగ్లో వచ్చింది. ఇక్కడ సి బిగినింగ్ ఉంది, ఇక్కడ బి బిగినింగ్ ఉంది. సో మన ఆన్సర్ ఏమై ఉండొచ్చు అంటే ఓన్లీ ఏ. ఇప్పుడు మనం ఒక ఫైనల్ కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనం దాన్ని చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చెక్ చేద్దాం. ఏమని చెక్ చేద్దాం చూడండి. ఇంకా ఏముంది తర్వాత? సి. లెట్ us read the sentence. Scientists have discovered a unique oil eating bacteria in Mariana Trench. Continuation ఏమన్నారు? The deepest part of the Earth's ocean, a finding that may pave way for sustainable ways to clean up oil spills. This is a finding that may pave way for the upcoming oil spills అని మీనింగ్ ఇక్కడ. ఖచ్చితంగా మనకు ఆన్సర్ ఏమి ఉండాలంటే థర్డ్ వన్ అయి ఉండాలి. సో అబ్సల్యూట్లీ అవర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 3. ఇప్పుడు మనము దీన్ని చాలా షార్ట్గా అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఏ విధంగా చేయాలని చూద్దాం. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్లో ఇది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో వాడు ఇచ్చాడు అనుకుందాము. ఇప్పుడు మీరు ఏ విధంగా చేయాలి అదే ఇక్కడ పాయింట్. ఓకేనా? ఇప్పుడు సెంటెన్స్ కేర్ఫుల్గా చూడండి. ఇమీడియట్లీ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయాము. సెంటెన్స్ చూసిన వెంటనే ఆప్షన్స్లో మనకు సి ఉంది, బి ఉంది, ఏ ఉంది, అలాగే ఇంకొక ఏ ఉంది. డి బిగినింగ్లో లేదు కాబట్టి డి తీసేద్దాం. తర్వాత డితో దేంతో స్టార్ట్ అవుతుందంటే డీపెస్ట్ కాబట్టి డీపెస్ట్ ఒక సూపర్లేటివ్ డిగ్రీ. దీనికి ముందు ఆర్టికల్ దా రావాలి కాబట్టి ఆర్టికల్ దా కాంబినేషన్ ఎక్కడ ఉంది? సితో ఉంది. సో సిడి ఈజ్ వన్ పేర్. ఇక్కడ 4th ఆప్షన్ సిడి లేదు కాబట్టి తీసేసాం.
తర్వాత సెంటెన్స్ స్టార్ట్ చేయడం మనం మొదలు పెడితే సైంటిస్ట్ ఏదో డిస్కవర్ చేశారు. ఏం డిస్కవర్ చేశారంటే ఒక బ్యాక్టీరియాని, అది ఎలాంటి బ్యాక్టీరియా అంటే ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియాని డిస్కవర్ చేశారు వీళ్ళు. సో ఒక పేరు ఏం రావాలి మనకి ఇంకోటి ఏంటంటే ఏసీ. ఇప్పుడు 3 ఆప్షన్స్లో ఏసీ ఉంది ఎక్కడ? ఓన్లీ థర్డ్ ఆప్షన్. మీరు ఇంత క్విక్గా ఆన్సర్ చేసేటట్లు ఉంటేనే దీన్ని ఈజీగా చేయగలుగుతారు. అయితే మీరు ఈ పార్ట్లో ఈ సెంటెన్స్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇదంతా సింగిల్ సెంటెన్స్ లాగా ఇచ్చాడు, అంతా కలిపేసి ఇచ్చాడు కంటిన్యూషన్లో. అలా ఇచ్చినప్పుడు మనం కేర్ఫుల్గా ఉంటే చాలా బెనిఫిట్ మనకు. లేదు అని అంటే కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, మూవ్ టు మోడల్ నెంబర్ 2. ఇది వెరీ సింపుల్ మోడల్ అండి. జస్ట్ ఏబిసిడి అని 4 సెంటెన్స్ ఇచ్చేసి వాటిని సింగిల్ వరుసగా లైన్లో ఇచ్చేస్తారు. మ్యాక్సిమం మనము ఇలాంటి మోడల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఓన్లీ 4 సెంటెన్సెస్ మోడల్. ఏబిసిడి ప్లేస్లో పీక్యూఆర్ఎస్ ఇస్తాడు, ఎంఎన్ఓపి ఇస్తాడు, అతని ఇష్టం, ఇంకా ఎగ్జామినర్ ఇష్టం, ఎగ్జామ్ పేపర్ సెట్టర్ ఇష్టం. ఓకేనా? ఎలా ఇచ్చినా సరే మన మోడల్ మాత్రం అప్రోచ్ మాత్రం ఒకటే. ఇప్పుడు ప్రీవియస్ ఫస్ట్ మోడల్కి అండ్ సెకండ్ మోడల్కి మీరు డిఫరెన్స్ గమనించినట్లయితే ఫస్ట్ మోడల్ ఏమో మొత్తం సెంటెన్స్ ఫార్మేషన్లో ఉంది, సెకండ్ మోడల్ ఏమో సెంటెన్స్ని బ్రేక్ చేసి సెకండ్ లైన్లో స్టార్ట్ చేశాడు. సో ఇది చాలా ఈజీ, ఫస్ట్ మోడల్ కొంచెం కష్టం. ఓకేనా? ఎందుకు సార్ కష్టం అని అంటే అది కొంచెం రీడింగ్లో మనకు కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నౌ లుక్ ఎట్ దిస్ సెకండ్ మోడల్. సెకండ్ మోడల్లో మళ్ళీ మనం క్వశ్చన్ చూసిన వెంటనే మనకు సంబంధం లేదు, ఫస్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోవాలి. ఆప్షన్స్లో ఏమన్నానంటే సితో స్టార్ట్ అవుతుంది, ఏతోని, బితోని, అలాగే ఏతోని. ఒక ఆప్షన్ తీసేద్దాం బిగినింగ్ నుండి. ఏం తీసేద్దాము? డి తీసేద్దాం సెంటెన్స్. తర్వాత బిగినింగ్లోకి చూస్తే మనకు బిగినింగ్ వర్డ్స్ ఎండింగ్ వర్డ్స్ చూడాలి. కాన్సెప్ట్ నౌన్ ఫామ్ ఓకే, ఫిలాసఫీ నౌన్ ఫామ్ యూజ్ చేయొచ్చు, టెక్నాలజికల్ సోమ్నాంబులిజం నౌన్ ఫామ్ యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా బిగినింగ్ నౌన్స్తో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వదిలేద్దాం. ఇప్పుడు ఎండింగ్కి వెళ్దాం. ఎండింగ్లో ఏమన్నారు ఇక్కడ అంటే ఏ కాన్సెప్ట్ యూజ్డ్ వెన్. గుర్తుపెట్టుకోండి, WH వర్డ్స్ ఇంగ్లీష్లో హూ కానీ, వాట్ కానీ, వెన్ కానీ, వై కానీ, హూ, హూజ్, హూమ్, వేర్, ఇవన్నీ కూడా ఎండింగ్లో ఎప్పుడు కూడా రావు. అంటే ఏ అనే ఒక సెంటెన్స్ ఎండింగ్లో యూజ్ చేయలేము. ఏ ఎండింగ్లో ఎక్కడ ఉంది? ఇక్కడ బి ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. ఎన్ని ఆప్షన్ తీసేద్దాం మనము? థర్డ్ ఆప్షన్ తీసేద్దాం. ఓకేనా? తర్వాత ఇంకొకటి కంటిన్యూషన్ కావాలి మనకు. టెక్నాలజీ అన్నారు, నాన్ ఫామ్ కాబట్టి ఎండింగ్లో కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇది టెక్నాలజికల్ సోమ్నాంబులిజం ఈజ్ ఏ. ఇంతకుముందే మీకు ఇంతకుముందు చెప్పాను ఒక రూల్. ఏం రూల్ చెప్పాను? ఆర్టికల్స్ ఏ అండ్ ద, ఈ 3 ఎక్కడ వచ్చినా అట్లీస్ట్ మన కంటిన్యూషన్ నౌన్ ఖచ్చితంగా రావాల్సిందే. వీటితోనే అసలు సెంటెన్సెస్ని ఎండ్ చెయ్యము. అంటే మనకి ఇక్కడ ఏతో సెంటెన్స్ ఎండ్ అవ్వదు కాబట్టి దాని అర్థం మనం ఏమని గమనించాలి? సి సెంటెన్స్ ఎండింగ్లో రాదు. కాకపోతే ఎక్కడైనా సి కనిపిస్తుందో మీకు ఎండింగ్లో? లేదు. అంటే దీంతో మనం ఇంకొక ఆప్షన్ ఎలిమినేట్ చేయలేం. బట్ డీతో వెళ్దాం. డి దగ్గరికి వెళ్తే లాస్ట్లో ఏముంది మనకి ఇక్కడ? దా కూడా ఆర్టికలే కదా, మళ్ళీ ఎండింగ్లో రాదు కదా. ఇంకొక ఆప్షన్ తీసేద్దాం. ఏం తీసేద్దాం మనం ఇక్కడ? సెకండ్ ఆప్షన్ తీసేద్దాం. క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం కేర్ఫుల్గా గమనించాలి. రిమైనింగ్ ఆప్షన్స్లో మీకు కామన్గా ఉన్నది ఏంటి? ఫస్ట్ ఆప్షన్లో, ఫోర్త్ ఆప్షన్లో కామన్గా ఉన్నది ఏంటి? స్టార్టింగ్ వర్డ్ కామన్ లేదు, ఏ పేరు కూడా కామన్ లేదు. కాకపోతే కామన్లో ఉన్నది ఏంటి అంటే మనకు ఓన్లీ బి. బి ఎక్కడ ఉంది కామన్గా? ఎండింగ్లో ఉంది. అంటే బి అనేది మనకు బిగినింగ్ సెంటెన్స్ కాదు, ఎండింగ్లో రావాల్సిందే. మన స్టార్టర్ ఇప్పుడు ఏంటి అని అంటే సి కానీ లేదా ఏ కానీ, రెండిట్లో మనము దేన్ని బిగినింగ్లో యూజ్ చేయొచ్చు అనేది మనకి ఇక్కడ పాయింట్. కాన్సెప్ట్ యూజ్డ్ వెన్ అని అన్నాడు. ఇంకొకటి టెక్నాలజికల్ సోమ్నాంబులిజం ఈజ్ ఏ అన్నారు. దీనికి కంటిన్యూషన్ చెప్తారా ఒకసారి? టెక్నాలజికల్ సోమ్నాంబులిజం ఈజ్ ఏ కాన్సెప్టా లేదా ఈజ్ ఏ టేకింగా? ఇప్పుడు కంటిన్యూషన్ మనం చూసినట్లయితే ఒకటేమో సిఏ ఉంది, ఇంకొకటి ఏడి ఉంది. ఒకవేళ సిని మనం తీసుకుంటే సితోని కలపాల్సింది ఏంటి మనకు? ఏ. ఓన్లీ సిఏ పాసిబిలిటీ ఉంది కదా, రైట్? ఒకసారి సిబి తీసుకుందాం. ఈజ్ ఏ ఫిలాసఫీ ఆఫ్ టెక్నాలజీ. అసలు ఇది మనకు మీనింగ్ఫుల్గా కాంబినేషన్ లేదు. ఎందుకు అని అంటే సిబి అనేది ఎండింగ్లో యూజ్ చేస్తే మనకు ఆన్సర్ తప్పు అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఒకసారి మనము ఏం చెక్ చేద్దామంటే సిఏ పేరు చెక్ చేద్దాం. టెక్నాలజికల్ సోమ్నాంబులిజం. ఈ సోమ్నాంబులిజం, టెక్నాలజికల్ సోమ్నాంబులిజం ఇది ఒక కాన్సెప్ట్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ యూజ్డ్ వెన్ అన్నారు. ఎప్పుడు యూజ్ చేస్తారంట? వెన్ టాకింగ్ అబౌట్ ద, దేని గురించి మాట్లాడేటప్పుడు? టాకింగ్ అబౌట్ ద ఫిలాసఫీ ఆఫ్ టెక్నాలజీ. టెక్నాలజికల్ సోమ్నాంబులిజం అనేది ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ టాకింగ్ అబౌట్ ద ఫిలాసఫీ ఆఫ్ టెక్నాలజీ. ఫిలాసఫీ ఆఫ్ టెక్నాలజీ గురించి మాట్లాడేటప్పుడు యూజ్ చేసే కాన్సెప్ట్ ఇది. సో అబ్జల్యూట్లీ మనము పాసిబిలిటీస్ ఉపయోగించేసి షార్ట్ కట్గా ఈ షార్ట్ ఫామ్స్తోనే మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. దీన్ని క్విక్గా ఏ విధంగా ఆన్సర్ చేయాలో ఒకసారి చూడండి. ఫస్ట్ మనము ఆప్షన్స్ బిగినింగ్లోకి రావాలి. సి, ఏ,
బిగినింగ్లో డి లేదు కాబట్టి డి ఈజ్ నాట్ అ స్టార్టర్. అండ్ ప్రతి స్టార్టింగ్ సెంటెన్స్లో మనకు అన్ని బేసిక్గా నౌన్ ఫామ్స్తో ఉన్నాయి కాబట్టి ఈ రిమైనింగ్ త్రీలో నౌన్స్ ఉన్నాయి, ఇక్కడ సోమ్నాంబులిజం ఉంది, టెక్నాలజీ ఉంది కాబట్టి అవి బిగినింగ్ కూడా అయి ఉండొచ్చు కాబట్టి బిగినింగ్లో ఏం చేయలేం. బట్ ఏ ఎండింగ్లోకి వెళ్తే వెన్తో ఎండ్ అవుతుంది. వెన్ అనే ఒక వర్డ్ని మనం ఎప్పుడు కూడా ఎండింగ్లో తీసుకోకూడదు, అది WH వర్డ్. తర్వాత ఇంకొకటి సిలో విషయానికి వస్తే సి కూడా ఏతో ఎండ్ అవుతుంది, బట్ సి ఎక్కడ ఎండింగ్ లేదు. డి విషయానికి వస్తే డి దతో ఎండ్ అవుతుంది, దాన్ని ఎండింగ్లో యూజ్ చేయకూడదు. మన ఆన్సర్ CADB కానీ ADCB కానీ. ఇప్పుడు రెండిట్లో కామన్గా ఉంది అంటే మనకు బి అనేది కామన్. ఇప్పుడు మనం రెండిట్లో దేని గురించి మాట్లాడుతున్నాము అని అంటే సి గురించి అయినా ఏ గురించి అయినా. ఏలో ఏమన్నాడంటే కాన్సెప్ట్ యూజ్డ్ అన్నాడు. ఏం కాన్సెప్ట్ అని చెప్పలేదు మాకు ఇక్కడ బిగినింగ్లో. టెక్నాలజికల్ సోమ్నాంబులిజం ఈజ్ ఏ కాన్సెప్ట్ అన్నాడు. ఇది ఒక కాన్సెప్ట్ అని చెప్తున్నాడు. ఇక్కడ మనకు క్లియర్గా ఉంది అంటే పేరు అబ్సల్యూట్గా మనకు సి అవుతుంది. రెండిట్లో సి ఏంటి? ఫస్ట్ వన్. ఇంత షార్ట్గా మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది, రైట్? సో ఐ హోప్ యూ గాట్ దిస్. లెట్ us మూవ్ టు మోడల్ నెంబర్ 3. మోడల్ నెంబర్ 3 అనేది వెరీ సిమిలర్ టు యువర్ డైలీ దిస్ వన్ ఎగ్జామినేషన్స్. డైలీ ఎగ్జామినేషన్ ఆ పాయింట్ ఏంటి అని అంటే మీరు ఏదైతే మోడల్ టెస్ట్ డైలీ రాస్తున్నారో ప్రిపరేషన్ కోసమో ఆ మోడల్లో ఉన్నది. ఎందుకు సార్ అని అంటే దీంట్లో 4 కాదు 5 కాదు ఏకంగా 6 సెంటెన్స్ ఉన్నాయి. అండ్ 2018లో వచ్చిన మోడల్ పేపర్ ఏదైతే ఉందో 2018లో మనం ప్రీవియస్గా చేసిన వీడియో ఏదైతే ఉందో ప్రతి మోడల్ కూడా ఇదే లాజిక్లో ఉంది. ఆల్మోస్ట్ నియర్లీ ఒక 7-8 క్వశ్చన్స్ ఇస్తే దాంట్లో ఆల్మోస్ట్ 1-2 క్వశ్చన్స్ వదిలేస్తే మిగతా అన్నీ కూడా ఇదే మోడల్లో ఉన్నాయి. అంటే మ్యాక్సిమం మీకు పెద్దగా ఎక్కువగా ప్యాసేజ్ ఉండేటట్లు వచ్చే సెంటెన్సెస్ అవకాశం ఉంది. సో యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఓకే, నా ఇప్పుడు మనం ఏం చేయాలి? కామన్ థింగ్ ఫస్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. ఆప్షన్స్లో బిగినింగ్లో ఏమున్నాయి? బి, ఎఫ్, డి అండ్ సి. సో బిగినింగ్ నుండి కొన్ని తీసేద్దాం. ఏం తీసేద్దాం? ఫస్ట్ ఏ తీసేద్దాము. బి ఉంది కాబట్టి మనకు అవసరం లేదు. సి కూడా ఉంది, డి కూడా ఉంది అండ్ ఈ లేదు కాబట్టి ఈ తీసేయండి. ఎఫ్ కూడా ఉంది, అవునా? సో టోటల్గా మనకు ఒక దగ్గర బి, ఒక దగ్గర సి, ఒక దగ్గర డి, ఇంకొక దగ్గర ఎఫ్. ఇప్పుడు బిగినింగ్లో ఏమేమి వర్డ్స్ ఉన్నాయో కేర్ఫుల్గా చూడండి. నేను మీకు డీటెయిల్గా ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఏ టైగర్ కిల్డ్ 2 ఫిషర్మ్యాన్ అని అన్నాడు. ఇక్కడ ఆర్టికల్స్ ఏ అండ్ యాన్ ఏవైతే ఉన్నాయో ఏ అండ్ యాన్ ఇవి రెండు కూడా బిగినింగ్ ఇంట్రడక్షన్లో యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రెండింటిని ఇంట్రడక్షన్ యూజ్ చేయొచ్చు. అంటే బి అనేది మన ఇంట్రడక్షన్ అవి ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత సి దగ్గరకు వద్దాం. సిలో దేనితో స్టార్ట్ చేస్తున్నాడంటే బట్తో స్టార్ట్ చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో మనకు కంజంక్షన్స్ ఉంటాయి, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని. వాటిని మనం ఏమంటామంటే ఫ్యాన్ బాయ్స్ అంటాం షార్ట్గా. ఫ్యాన్ బాయ్స్ అంటే ఎఫ్ ఫర్ ఏ అండ్ ఎన్ నార్, బి బట్, ఓ ఆర్, వై ఎట్, ఎస్ సో. ఎస్ అనేది సో. ఇవి షార్ట్ కట్స్ అనమాట. ఈ వర్డ్స్లో బి అనేది చూసారా? బట్. ఇప్పుడు ఈ బట్ అనేది దీంట్లో ఒక పార్ట్ అనమాట. కాకపోతే ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఎప్పుడు కూడా బిగినింగ్లో యూజ్ చేయకూడదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో సి బిగినింగ్ నుండి తీసేస్తున్నాం కాబట్టి 4th ఆప్షన్ మనకు వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ డి దగ్గరకు వస్తే డీలో ఏమన్నాడంటే ద పార్టీ డిసైడెడ్ అని అన్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఇదే రూల్ని నేను ప్రీవియస్ ఇయర్ పేపర్ చేసినప్పుడు చెప్పాను. దాతోనే ఇక్కడ ఏమి యూజ్ చేశాడంటే కామన్ నౌన్ యూజ్ చేశాడు. పార్టీ అనేది ఒక కామన్ నౌన్. పార్టీ అంటే మన పొలిటికల్ పార్టీ అని కాదు, చాలా పార్టీస్ లాగా గ్రూప్స్ని పార్టీస్ అని కూడా అని అంటారు. ఓకేనా? సో దాతోనే ఎప్పుడైతే కామన్ నౌన్ యూజ్ చేస్తామో అది బిగినింగ్లో యూజ్ చేయకూడదు. దాంతో పాటు ఏ ప్లస్ కామన్ నౌన్ కాంబినేషన్ కోసం మనం సెర్చ్ చేయాలి. ఏ కామన్ నౌన్ ఎక్కడ ఉంటే దాన్ని మనం దా కామన్ నౌన్ అని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఈ దా పార్టీ అనే దానికి ఏమన్నా రెఫరెన్స్ ఉందా ఒకసారి సెర్చ్ చేద్దాం. ఏ సెర్చ్ అని మనకు ఏ పార్టీ అని కావాలి. ఇక్కడ చూడండి, ఏ సర్చ్ పార్టీ అని అన్నారు. ఇక్కడ పాయింట్ మీకు కనిపిస్తుందా? ఏ సర్చ్ పార్టీ. సర్చ్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే వెతుకుతున్నారో మిస్ అయిన వాళ్ళ కోసం వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అదే పీపుల్ గురించి మళ్ళీ రిపీట్ చేసినప్పుడు యూజ్ చేసేదే దా పార్టీ. ఓకేనా? అదే విధంగా మీరు మళ్ళీ ఈలో కూడా చూస్తున్నారు. ఏం చూస్తున్నారు అంటే దా సర్చ్ పార్టీ. అదే రిపిటేషన్ అనమాట. అంటే డి అనేది యూజ్ చేయాలి అంటే దానికి ముందు 100% మనకి ఏం కావాలి? ఏ సర్చ్ పార్టీ మెన్షన్ చేయాలి. ఏదో ఒక పార్టీ సర్చ్ పార్టీ అని. ఆ సర్చ్ పార్టీ గురించి మళ్ళీ మనం రిపీట్ చేస్తే అప్పుడు దా పార్టీ అని రావాలి. బిగినింగ్లో మనకు రాదు. సో 3rd వన్ ఈజ్ అవుట్. ఇంకా రిమైనింగ్ మనకు ఏమున్నాయి? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఆల్రెడీ చూసేసాం బితోని. సెకండ్ ఆప్షన్లోకి వెళ్దాం. సెకండ్ ఆప్షన్ ఎఫ్తో ఉంది కాబట్టి ఎఫ్ చూడండి. ఎఫ్ దేనితో స్టార్ట్ చేస్తున్నారు అని అంటే
వెన్ దే డిడెంట్ రిటర్న్ హోమ్ అన్నారు. ఇక్కడ దే అనేది గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో ఒక ప్రొనౌన్. ప్రొనౌన్స్ని మనం ఎప్పుడు కూడా బిగినింగ్లో యూజ్ చేయకూడదు. ఒక నౌన్ వచ్చిన తర్వాతనే ఆ నౌన్ గురించి మళ్ళీ మాట్లాడేటప్పుడు ప్రొనౌన్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు దే అని అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ చెప్తారా? దే అంటే ఎవరి గురించి మాట్లాడుతుంది ఇక్కడ అంటే ఫిషర్ మ్యాన్. దే డిడ్ నాట్ రిటర్న్ హోమ్. ఎవరు రిటర్న్ అవ్వలేదు? ఫిషర్ మ్యాన్ రిటర్న్ అవ్వలేదు. ఆ ఫిషర్ మ్యాన్ గురించి మనం మాట్లాడేది ఇక్కడ. ఓకేనా? గాట్ ఇట్ ద పాయింట్. సో దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇక్కడ రెండు లాజిక్స్ అని మనం ఒక ఎర్రర్స్ ఎలిమినేట్ చేస్తున్నాం ఇక్కడ పాయింట్స్. ఒకటి దాతోని కామన్ అని యూజ్ చేయదు కాబట్టి డి తీసేస్తాము. తర్వాత దే అనేది ప్రొనౌన్ కాబట్టి బిగినింగ్లో రాదు కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా తీసేస్తున్నాము. ఇప్పుడు రిమైనింగ్ ఆప్షన్ ఏంటి అంటే ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. అంతేగాని మీరు సెంటెన్సెస్ మొత్తం చదువుతూ కూర్చుంటాను సార్, ఇవన్నీ నేను బై హార్ట్ చేసే విధంగా చదువుతాను అంటే మీకు మీనింగ్ పోతుంది. మీనింగ్ పోవడం ఏమో కానీ మీకు టైం అంతా వేస్ట్ అవుతుంది. మనకి ఎగ్జామ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పే షార్ట్ కట్స్ అవే. టైం ఎలా సేవ్ చేసుకోవాలి? టైం సేవ్ చేసుకోవాలంటే మనం ఏం లాజిక్స్ని మనం అప్లై చేయాలి, అదే మనకి ఇక్కడ పాయింట్. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఫస్ట్ స్టెప్ మనం ఇక్కడ తీసుకుంది ఏంటంటే డైరెక్ట్గా ఆప్షన్స్లోకి వెళ్ళిపోయాము. ఆప్షన్స్లోకి వెళ్ళి కొన్ని డిలీట్ చేసాము. సెకండ్ మనం ఏం చేసామంటే బిగినింగ్ స్టార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టార్టర్స్ మనం చూసాము, బిగినింగ్ పాయింట్స్. థర్డ్ ఏం చూసామంటే కొన్ని గ్రామర్ రూల్స్ అప్లై చేసాము. ఆ గ్రామర్ రూల్స్ అప్లై చేసి మనం ఎలిమినేషన్ చేసుకొని ఫోర్త్ డైరెక్ట్గా ఓన్లీ రిమైనింగ్ ఆప్షన్ దగ్గరకు వచ్చాము. రిమైనింగ్ ఆప్షన్ ఒక్కటే ఏంటి అని అంటే మనకు ఓన్లీ బిఏతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఒక పాయింట్ చెప్పాను, మీకు గుర్తుందా? ఆన్సర్ వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి ఫైనలైజ్ చేయండి. ఏ విధంగా అంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ బిఏ చదవండి. బిలో ఏముంది? ఏ టైగర్ కిల్డ్. ఇదంతా నేను కొంచెం ఎలిమినేట్ చేస్తాను సో దట్ వీ కెన్ రీడ్ ఫ్రీలీ. ఓకే, నౌ లుక్ ఎట్ బి. ఏ టైగర్ కిల్డ్ 2 fishermen ఇన్ సుందర్బన్స్ లాస్ట్ మండే. నెక్స్ట్ ఏమన్నాడు? నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? నెక్స్ట్ ఏముంది మనకు? ఏ ఉంది. దే హ్యాడ్ గాన్ ఫిషింగ్ ఇన్ ఎ క్రీక్ డీప్ ఇన్సైడ్ ద ఫారెస్ట్. ఈ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్సైడ్ ద ఫారెస్ట్ వెళ్ళారంట. తర్వాత ఎఫ్లో ఏమన్నాడంటే వెన్ దే డిడ్ నాట్ రిటర్న్ హోమ్. దే అంటే మళ్ళీ ఎవరి గురించి మాట్లాడుతున్నారని చెప్పాను ఇక్కడ? ఫిషర్ మ్యాన్ గురించి. వెన్ దే డిడ్ నాట్ రిటర్న్ హోమ్ ఇన్ ద ఈవినింగ్ రాకపోయేసరికి ఏ సర్చ్ పార్టీ వాజ్ ఫార్మ్డ్ బై ద విలేజెస్. ఒక సర్చ్ పార్టీని ఫామ్ చేశారు విలేజెస్. ఓకేనా? తర్వాత ఈలో ఏమన్నాడంటే ద సర్చ్ పార్టీ కామ్డ్ ద రెగ్యులర్ ఫిషింగ్ ఏరియాస్ ఫర్ 2 days. 2 days ఆ రెగ్యులర్ ఫిషింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడికంటే వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళి అక్కడ ఫిష్ చేసే ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియా మొత్తం వెళ్ళి జల్లెడ పెట్టారు. ఇక్కడ కోమ్డ్ అంటే జల్లెడ పట్టడం. జల్లెడ పట్టడం అంటే పూర్తిగా వెతకడం. తర్వాత ఏం జరిగింది అంటే బట్ దెర్ వాజ్ నో ట్రేస్ ఆఫ్ మిస్సింగ్ ఫిషర్ మ్యాన్. వాళ్ళు 2 days సెర్చ్ చేసినా కూడా, బట్ అనేది అదే మీనింగ్ చెప్తుంది. 2 days సెర్చ్ చేసినా కూడా వాళ్ళు దొరకలేదు. ఒక్క ట్రేస్ కూడా దొరకలేదు వాళ్ళ గురించి. డీలో లాస్ట్ ఏమన్నాడంటే ఎట్ లాస్ట్ అంటే కాకపోతే ఫైనల్లీ ద పార్టీ డిసైడెడ్ టు సర్చ్ ద క్రీక్స్. క్రీక్స్ అంటే ఆ చెట్లు పొదళ్ళు ఇవన్నీ సర్చ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. వేర్ దే డిస్కవర్డ్ దేర్ మౌల్డ్ హాఫ్ ఈటన్ బాడీస్. ఇప్పుడు ఫస్ట్ ఆ విలేజెస్ అందరూ కూడా సర్చ్ పార్టీని ఫామ్ చేశారు. సర్చ్ పార్టీ వచ్చింది, 2 days వెతికింది. కాకపోతే వాళ్ళు అక్కడ ఫిష్ పట్టే దగ్గర దొరకలేదు. కాకపోతే చెట్లలో వెతికేసరికి చెట్లలో హాఫ్గా తినేసిన బాడీస్ ఏవైతున్నాయో ఆ బాడీస్ దొరికాయి. ఇది మనకు కరెక్ట్గా యూజ్ చేసే ఫార్మేట్ అనమాట. సో ఒకటి మనం గ్రామర్ని అప్లై చేస్తున్నాము, ఇంకొకటి మనము ఫైనల్గా గ్రామర్ అప్లై చేసిన తర్వాత లాజిక్ అప్లై అయిన తర్వాత షార్ట్ కట్ అప్లై అయిన తర్వాత మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని కూడా మనం ఫైనలైజ్ చేస్తున్నాం. సో ఈ విధంగా మాత్రమే మనము ఆన్సర్ చేయాలి. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, అలాగే మనము అక్యురసీతోని ఆన్సర్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? బీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ లాజిక్స్. రైట్, లెట్ us మూవ్ టు మోడల్ నెంబర్ 4. ఈ మోడల్ చాలా వరకు కొత్తగా ఉండడానికి మీకు ఛాన్సెస్ ఉన్నాయి. ఇదేంటి అని అంటే S1 అండ్ S6 మోడల్. ఈ మోడల్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే వాడు డైరెక్షన్స్లో ముందు మెన్షన్ చేస్తాడు. డైరెక్షన్స్ ఉంటాయి కదా పైన, ఆ డైరెక్షన్స్లో మెన్షన్ చేస్తాడు. ఏమంటాడు అని అంటే ఈ S1 అండ్ S6 ఇవి రెండు కూడా ఫిక్స్డ్ అనమాట. అంటే ఫస్ట్ సెంటెన్స్ S1, లాస్ట్ సెంటెన్స్ S6. మీరు ఓన్లీ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అని అంటే ఈ మధ్యలో ఉన్న వర్డ్స్, మధ్యలో ఉన్న ఆర్డర్లు ఇవ్వను అంతే. సో S1, S6 ఫిక్స్ ఉన్నాయి, మధ్యలో ఉన్నవి మాత్రం ఆర్డర్లో లేవు. ఇప్పుడు మనం ఒకసారి డైరెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్దాం. వన్ ఆప్షన్ ఈజ్ స్టార్టింగ్ విత్ P, అనదర్ ఈజ్ స్టార్టింగ్ విత్ P, అనదర్ ఈజ్ స్టార్టింగ్ విత్ O, నెక్స్ట్ వన్ ఈజ్ M. ఒక ఆప్షన్ తీసేద్దాం బిగినింగ్ నుండి, ఏంటి N తీసేద్దాం, N లేదు కాబట్టి బిగినింగ్లో. ఓకేనా? తర్వాత ఇంకొకటి నెక్స్ట్ వన్ ఏమన్నా ఇప్పుడు సెంటెన్స్ చదవాల్సిందే క్లియర్గా.
ఇప్పుడు స్టార్టింగ్ సెంటెన్స్ కనెక్ట్ అవ్వాలి, ఎండింగ్ సెంటెన్స్ కూడా కనెక్ట్ అవ్వాలి. మనం రీఅరేంజ్ చేస్తే ఆ విధంగా ఉండాలి. ఇది ఫిక్స్డ్ అనమాట. వీటిని చేంజ్ చేయడానికి ఛాన్స్ లేదు. సో ఆల్రెడీ ఫస్ట్ సెంటెన్స్ మనకు S1 అని మెన్షన్ చేస్తారు కాబట్టి దాన్ని చదువుదాం. ఏముంది? ఇట్ ఈస్ అవర్ పాలసీ దట్ ద రీజనల్ లాంగ్వేజెస్ షుడ్ ప్రాస్పర్. ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది, సార్ ఇంతకు ముందే మీరు ఒక ప్రొనౌన్ గురించి రూల్ చెప్పారు కదా, ఏ ప్రొనౌన్ కూడా మనం బిగినింగ్లో యూజ్ చేయము, ఇట్ కూడా ప్రొనౌనే కదా సార్ అని మీరు అడగొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇట్ అనేది ఒక ఎక్సెప్షన్. దీన్ని మనము ఇంపర్సనల్ ప్రొనౌన్ అని కూడా అని అంటాము. ఇంపర్సనల్ ప్రొనౌన్ కొన్నిసార్లు ఏదైతే ఇది ఎలాంటి పర్సన్కి కానీ ఎలాంటి ఐడియా కానీ రెఫర్ చేసుకోకుండా జనరలైజ్డ్గా స్టార్టర్స్గా యూజ్ చేసేటప్పుడు మనం ఇట్ అని యూజ్ చేస్తారు. ఇది న్యూస్ పేపర్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఈ పాయింట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఎక్సెప్షన్ లాగా. అంటే ప్రతిదీ మళ్ళీ బిగినింగ్లో యూజ్ చేసేసారు ఇట్ అని అంటే మళ్ళీ అలా కూడా కాదు, కొన్నిట్లో మనకి ఎక్సెప్షన్ ఉంటుంది. ఓకేనా, నౌ లెట్ us స్టార్ట్ విత్ సెంటెన్స్. ఇట్ ఈస్ అవర్ పాలసీ దట్ రీజనల్ లాంగ్వేజెస్ షుడ్ ప్రాస్పర్. రీజనల్ లాంగ్వేజ్ ప్రాస్పర్ అవ్వాలి, పెరగాలి, సమృద్ధిగా ఉండాలి, అంటే ఎక్కువ మంది మాట్లాడాలి, వాటిని మనం సపోర్ట్ చేయాలి అనేది మనకు ఒక పాలసీ, అదొక పాలసీగా ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా, తర్వాత ఎంలో ఏమన్నాడు అంటే రాదర్ దే షుడ్ బి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఓకేనా, ఈ రాదర్ అనే వర్డ్ ఏంటి అని అంటే బేసిక్గా చెప్పిన ఐడియాకి ఆపోజిట్ చెప్తుంది. చెప్పిన ఐడియాకి ఆపోజిట్ చెప్తుంది. దాన్ని ఒకసారి హోల్డ్లో ఉంచుతాము. ఇంకోటి చూడండి, దే వుడ్ నెవర్ బి రీప్లేస్డ్ బై సమ్ అదర్ లాంగ్వేజ్. దే అని అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాయి కంటే పీపుల్ గురించి కాదు, లాంగ్వేజ్ గురించి. తర్వాత సచ్ అన్ అరేంజ్మెంట్ వుడ్ గివ్ డైవర్సిటీ. ఇలాంటి ఒక అరేంజ్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల డైవర్సిటీ వస్తుంది. తర్వాత అఫీషియల్ లాంగ్వేజ్ షుడ్ బి రీజనల్ లాంగ్వేజ్. అఫీషియల్ లాంగ్వేజ్ అయితే ఉందో అది రీజనల్ లాంగ్వేజ్ ఉండాలి. ఇండియాస్ యూనిటీ లైస్ ఇన్ డైవర్సిటీ. ఈ డైవర్సిటీ అనే వర్డ్ మీరు ఎక్కడో చూశారు, గుర్తుపట్టారు, అదేంటో ఇంకో ఇక్కడ చూశారు, గుర్తుపట్టండి. ఇలాంటి అంటే రీజనల్ లాంగ్వేజెస్కి ఇంపార్టెన్స్ ఇస్తే దానివల్ల డైవర్సిటీ పెరుగుతుంది. అండ్ ఇండియాస్ యూనిటీ ఏదైతే ఉందో మనకు ఆ యూనిటీ డైవర్సిటీలో ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. అంటే క్లియర్గా మనం గుర్తుపట్టాల్సింది ఏంటి అంటే మనకు స్టిల్ స్టార్టర్ తెలియకపోయినా ఎండింగ్ మాత్రం మనకు ఒక వర్డ్ ఫిక్స్ అయిపోయాం. అదేంటి అని అంటే ఓ అనేది మనకి ఎండింగ్ రావాల్సిందే. అంటే రిమైనింగ్ రెండు ఆప్షన్స్ డైరెక్ట్గా తీసేద్దాం మనం ఇక్కడ, రైట్. సో ఈ విధంగా మనము ఒక లాజిక్తోనే, చిన్న లాజిక్తోనే సెంటెన్స్ చదువుతున్నప్పుడే ఇలాంటి కనెక్టర్స్ మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండిట్లో కామన్ ఏంటంటే ఎండింగ్లో ఓ ఉంది, ఇంకా కామన్ ఏంటి సార్ అని మీరు నన్ను అడిగితే రెండిట్లో పి ఉంది. ఇప్పుడు ఫస్ట్ మనకు రావాల్సిన ఆప్షన్ కూడా ఏంటి ఇక్కడ అంటే పి అనేది స్టార్టర్. ఇప్పుడు సెంటెన్స్ మనం కనెక్ట్ చేద్దాం. ఇట్ ఈస్ అవర్ పాలసీ దట్ ద రీజనల్ లాంగ్వేజెస్ షుడ్ ప్రాస్పర్, ద అఫీషియల్ లాంగ్వేజెస్ షుడ్ బి రీజనల్ లాంగ్వేజెస్. ఇప్పుడు పికి మీరు ఎన్ని కనెక్ట్ చేస్తారా లేదా ఎంని కనెక్ట్ చేస్తారా అనేది ఇక్కడ పాయింట్. ఇప్పుడు చూడండి, రాదర్ దే షుడ్ బి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ దే వుడ్ నెవర్ బి రీప్లేస్డ్ బై సమ్ అదర్ లాంగ్వేజ్. విచ్ దీ రెండిట్లో మనము ఏం తీసుకోవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది అనేది మనకి ఇక్కడ పాయింట్. తర్వాత ఓలో ఏమన్నాడంటే సచ్ అన్ అగ్రిమెంట్ వుడ్ గివ్ డైవర్సిటీ. సచ్ అన్ అగ్రిమెంట్ అని అంటే డైవర్సిటీ వస్తుందని చెప్తున్నాడు కదా. అంటే ఈ అగ్రిమెంట్ ఏ విధమైన అగ్రిమెంట్ అయి ఉండొచ్చు? డైవర్సిటీ వచ్చే అగ్రిమెంట్ అంటే పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా? పాజిటివ్ అవుతుంది. ఇది మనకు కావాల్సిన పాయింట్. పాజిటివ్ అవుతుందని అంటే ఇప్పుడు ఓతోనే మనకున్న ఆప్షన్స్ ఎం కానీ లేదా ఎన్ కానీ. మీకు ఇంతకు ముందే చెప్పాను కదా. ఇప్పుడు ఎన్లో ఏమన్నా అంటే దే వుడ్ నెవర్ బి రీప్లేస్డ్ బై సమ్ అదర్ లాంగ్వేజెస్ ఆర్ సమ్ అదర్ లాంగ్వేజ్ అని కూడా మనకి ఇక్కడ చెప్పాడు. ఇక్కడ మనం పాయింట్ గుర్తుపట్టాల్సింది ఏంటి అని అంటే ఎండింగ్లో రావడానికి మనకు ఏ సెంటెన్స్ ఎక్కువగా ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకు లాజిక్ ఏమవుతుందనంటే దే వుడ్ నెవర్ బి రీప్లేస్డ్ బై సమ్ అదర్ లాంగ్వేజెస్. వాటిని వేరే లాంగ్వేజెస్ అసలు రీప్లేస్ చేయొద్దు. అలాంటి ఒక ఆర్డర్ మనం తీసుకొస్తే దాన్ని మనము డైవర్సిటీ కింద తీసుకుంటాము. సో ఇలాంటి సచ్ అన్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఇలాంటి అగ్రిమెంట్ లేదా అరేంజ్మెంట్ వల్ల వీటిని వేరే లాంగ్వేజ్ రీప్లేస్ చేయొద్దు అనే ఒక డిసిషన్ వల్ల మనకు ఫైనల్గా డైవర్సిటీ వస్తుంది. ఆ డైవర్సిటీనే మనకు యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అంటాం. సో మనకు రావాల్సిన పేరు ఏంటి అంటే ఎన్ రావాలి, ఎన్తోనే ఓ రావాలి, లాస్ట్కి S6 రావాలి. ఓకేనా. సో ఎన్ఓ పేరు ఎక్కడ వస్తుందో మనకు రెండిట్లో ఆప్షన్ చెప్తారా? దట్ కమ్స్ విత్ 2. నెక్స్ట్ లెట్ us మూవ్ టు మోడల్ నెంబర్ 5. ఈ మోడల్ నెంబర్ 5లో ఏంటి అని అంటే దిస్ ఈస్ లిటిల్ బిట్ లైక్ ద ప్రీవియస్ మోడల్ ఉంది, ప్రీవియస్ క్వశ్చన్ లాగానే. కాకపోతే ఇక్కడ ఓన్లీ ఏ అనేది బిగినర్, హైలైట్ చేసిన దాన్ని బిగినర్, ఓన్లీ ఏ ఈజ్ ద బిగినర్. మిగతావన్నిటిని కూడా మనం రీప్లేస్ చేయాలి. ప్రీవియస్ ఏంటి అని అంటే స్టార్టింగ్లో సెంటెన్స్, ఎండింగ్లో ఫిక్స్ ఉన్నాయి, మనం ఓన్లీ మధ్యలో 4 చేంజ్ చేయాలి. ఈ మోడల్ ఏంటంటే ఓన్లీ స్టార్టింగ్ సెంటెన్స్ మాత్రమే ఫిక్స్ ఉంటుంది, రిమైనింగ్ వాటిని చేంజ్ చేయాలి. ఓకేనా.
సో ఈ మోడల్స్ అన్నిట్లో మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి సార్ అంటే ఇంకో థర్డ్ మోడల్. ఇది మీకు ముందుగానే చెప్పాను. థర్డ్ మోడల్ మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ టైం కూడా ఇదే ఇచ్చారు. బట్ మనము ప్రతిదానికి రెడీగా ఉండాలి కాబట్టి మనం ఈ మోడల్స్ అన్ని నేర్చుకుంటున్నాం. క్లియర్? లెట్స్ గో టు మోడల్ నెంబర్ 5. ఇప్పుడు ఏ అనేది ఫిక్స్ అన్నారు, అయిపోయింది. ఏకి కంటిన్యూషన్ ఏంటో మనం ముందు గమనించాలి. ఓకేనా? ఒకసారి ఏ సెంటెన్స్ చూద్దాం. టెక్స్టైల్ ఈజ్ నాట్ టు బి రిగార్డెడ్ యాజ్ అ రెవెన్యూ ఈల్డింగ్. టెక్స్టైల్ ఎప్పుడు ఒక రెవెన్యూ ఈల్డింగ్ సోర్స్గా చూడొద్దు. బట్ యాజ్ అన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. కాకపోతే ఇది ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీ లాగా అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేసే ఇండస్ట్రీ లాగా మాత్రమే మనం చూడాలి. ఓకేనా? అంతేగాని రెవెన్యూ వస్తుందా లేదా అని లాభాల కోసం ఆశించొద్దు. టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ఆ విధంగా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, తర్వాత ఇప్పుడు ఏకి కనెక్ట్ అయ్యే సెంటెన్స్ ఏమేమి ఉన్నాయి? DEF అంటే కొన్ని తీసేద్దాం మనం బిగినింగ్ నుండి. ఏకి బి కనెక్ట్ అవుదని చెప్తున్నాడు డైరెక్ట్గా, ఏకి సి కూడా కనెక్ట్ అవుదని చెప్తున్నాడు డైరెక్ట్గా. కనెక్ట్ అయితే డి అయినా, ఈ అయినా, ఎఫ్ అయినా. ఇప్పుడు చూడండి ఇక్కడ డీలో ఏమన్నాడంటే దిస్ ట్రెడిషనల్ సెక్టర్ ఈజ్ ద మోస్ట్ గ్లోబలైజ్డ్ అండ్ ఫాస్ట్ గ్లోబలైజింగ్. ఏ ట్రెడిషనల్ సెక్టర్ గురించి మనం మాట్లాడేది ఇక్కడ అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి. డి కొంచెం సెన్సిబుల్గానే ఉంది, పర్లేదు. తర్వాత ఈ దగ్గరికి వద్దాం. ఈలో ఏమన్నాడంటే ఇట్ హ్యాస్ టు ఫేస్ ఫుల్ బ్రౌన్ గ్లోబల్ కాంపిటీషన్ ఫ్రమ్ 2004. ఇట్ అని అంటే మళ్ళీ దేని గురించి మాట్లాడుతున్నట్లు? ఈ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడం బాగానే ఉంది. తర్వాత ఎఫ్ దగ్గరకు వస్తే ఎఫ్లో ఏమన్నాడంటే ద సబ్సిడీ అని అన్నారు. ఇక్కడ మనకు పాయింట్ దొరికింది ఒకటే లాజిక్. ఏంటి? ఇంతకు ముందే చెప్పాను కదా, ఏమని చెప్పాను? దాతో ఎప్పుడైతే కామన్ నౌన్ యూజ్ చేస్తాడో అది మనకు బిగినింగ్లో రాదు అంటే ఎఫ్ని తీసేద్దాం. అండ్ అలాగే అది తీసేసిన వెంటనే ఇంకొక పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ద సబ్సిడీ అనేది అసలు ఎక్కడ మెన్షన్ చేశాడు, ఏ సబ్సిడీ గురించి మాట్లాడుతున్నాడు? ద సబ్సిడీ ఈజ్ ల్యాప్సింగ్ బికాస్ అన్ ఇండస్ట్రీ ఇన్ లాసెస్ కెనాట్ అవైల్ ఆఫ్ ఇట్. ఆ సబ్సిడీ అంతా తీసేస్తున్నారు అని అనేది ఇక్కడ చెప్తున్నారు. ఎక్కడ ఉంది ఆ సబ్సిడీ గురించి చెప్తారా? ఆ సబ్సిడీ ఎక్కడ మెన్షన్ చేశారంటే మనకు ఇక్కడ ఉంది చూడండి, ద ఇంట్రెస్ట్ సబ్సిడీ అని మెన్షన్ చేశాడు ఇక్కడ. ఇట్ ఈస్ అనేబుల్ టు యూజ్ ద ఇంట్రెస్ట్ సబ్సిడీ గివెన్ టు ఇట్ టు మోడర్నైజ్ ద సబ్సిడీ ఈజ్ ల్యాప్సింగ్. ఇదే సబ్సిడీ ల్యాప్స్ అవుతూ వస్తుంది అని అనేది మనకి ఇక్కడ మీనింగ్. ఇప్పుడు మనకి పేరేం రావాలంటే ఇట్ మస్ట్ బి యూజ్డ్ విత్ బి విత్ ఎఫ్. ఇప్పుడు ఉన్న ఆప్షన్స్లో బిఎఫ్ ఎక్కడ ఉంది చెప్తారా? ఇక్కడేమో ఎఫ్బి ఉంది, నాట్ పాసిబుల్. ఇక్కడ బిఎఫ్ ఉంది, పాసిబుల్. ఇక్కడ బీసీ ఉంది, నాట్ పాసిబుల్. సో మన ఆన్సర్ మోస్ట్లీ ఏమవ్వాలంటే సెకండ్ అవ్వాలి. బట్ ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, టెక్స్టైల్ ఈజ్ నాట్ టు బి రిగార్డెడ్ యాజ్ అ రెవెన్యూ ఈల్డింగ్ బట్ యాజ్ అన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. నౌ దిస్ ట్రెడిషనల్ సెక్టర్ అంటే ఈ టెక్స్టైల్ సెక్టర్ ఏదైతే ఉందో ఈజ్ ద మోస్ట్ గ్లోబలైజ్డ్ అండ్ ఫాస్ట్ గ్లోబలైజింగ్ సెక్టర్. అండ్ ఈలో ఏమన్నాడంటే ఇట్ హ్యాస్ టు ఫేస్ ఫుల్ బ్లౌన్ గ్లోబల్ కాంపిటీషన్ ఫ్రమ్ 2004 నుండి ఎక్కువ కాంపిటీషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ బీలో ఏముందంటే ఇట్ ఈస్ అనేబుల్ టు యూజ్ ద ఇంట్రెస్ట్ సబ్సిడీ. కాంపిటీషన్కి తగ్గట్టుగా వీళ్ళు సబ్సిడీ యూజ్ చేసుకోలేకపోతున్నారు. గివెన్ టు ఇట్ టు మోడర్నైజ్. ఈ కాంపిటీషన్కి తగ్గట్టుగా మోడర్నైజ్ అవ్వడానికి సబ్సిడీ యూజ్ అవ్వలేకపోతుంది. ఎందుకు అని అంటే ద సబ్సిడీ ఈజ్ ల్యాప్సింగ్ బికాస్ అండ్ ఇండస్ట్రీ ఇన్ లాసెస్ కెనాట్ అవైల్ ఆఫ్ ఇట్. లాస్లో ఉన్న ఇండస్ట్రీ సబ్సిడీని యూజ్ చేసుకోలేకపోతుంది. ద బడ్జెట్ హ్యాస్ ఇగ్నోర్డ్ 3 fronts. బడ్జెట్ కూడా ఈ ప్రాబ్లమ్ని అసలు ఇగ్నోర్ చేసేసింది అని చెప్తున్నారు. సో అబ్జల్యూట్లీ మనము సెకండ్ ఆప్షన్ మనం ఇట్లా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు రీడింగ్ స్కిల్ కొంచెం కావాలి, కొంచెం గ్రామర్ స్కిల్ కావాలి, కొన్ని లాజిక్స్, కొన్ని షార్ట్ కట్స్ అన్నీ కావాల్సిందే. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము ఏని యాస్టేజ్గా ఉంచేసి, ఏని ఫస్ట్ పొజిషన్లో ఉంచేసి, రిమైనింగ్ బీసీడిఈ లేదా ఎఫ్ వస్తే ఎఫ్ కూడా వీటన్నిటిని చేంజ్ చేస్తూ ఉండాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది మనకు రీఅరేంజ్మెంట్ మీద ఉన్నటువంటి టోటల్గా 5 మోడల్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ మోడల్స్ వెరీ వెల్. అండ్ ఇలాంటి మోడల్స్ మీకు ఇంకా కావాలనుకుంటే ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ మీరు బిఫోర్ లీవింగ్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ క్లాసెస్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and click on the bell icon for the further notifications. So thank you so much for watching. See you all in the next video.